Please subscribe to our YouTube channel. Like and share this video. Each year to have programs of this caliber, and I am very fortunate. I think I have been the convener at least the third or maybe even the fourth time that we have had this particular program, and we are very honored to have our Ashtavadhani, as I am told, Nagapani Sharma Garu, who is here, and we thank you so much for your time, sir, and for you coming to this ground. Dr. Lakshmi Narasimha Tarilu Garu is the chief guest, so we welcome him as well. And these sort of literary programs are very important to keep the essence of our culture alive, and language. There should be a focus on languages also in our academics. I know there's a lot of focus on technology and mathematics and science, but language is what keeps our culture alive. So again, I'm very thankful to all of you for attending, and please do keep encouraging. And we have, as part of the cultural program subcommittee, I also would like to thank our Telugu program in charge, Srinivas Garu, who works very hard to make these programs happen. చాలా మందికి అష్టావధానం అంటే ఏంటి, శతావధానం అంటే తెలియదు. 100% ఈరోజు పిల్లలకి తెలుగు వాళ్ళకి తెలియదు. అయితే ఒక్కటే చెప్తున్నా, నేను ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఒక మనిషి మనల్ని క్వశ్చన్ వేస్తుంటారు. ఆ ఒక్క ఇంటర్వ్యూకే మనం అందరం భయపడిపోతూ ఉంటాం, ఏం అడుగుతాడు, ఏమి, ఎట్లా అని. ఇక్కడ అష్టావధానం అంటే 8 మంది, అంటే నేను చూస్తున్న వాళ్ళకు సత్యవతి గారు అందరికీ తెలుసు, కానీ ఎవరైనా ఇంటుంటే తెలుస్తుంది. 8 పీపుల్, అష్ట అంటే 8 పర్సన్స్ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో. నేను ఆయన సైంటిస్ట్, ఎంత సైంటిస్ట్ అయినా సరే ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పిన సార్ చెప్పారు, ఇట్లా 8వ అక్షరం ఒకటి ఉండాలి, 9వ అక్షరం ఎట్లా ఉండాలి, చాలా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నేను 10 జన్మలు ఎత్తినా 10% I cannot do, and I think I am very smart guy, but I cannot do it. So I said, నేను సార్ మీరు తప్పకుండా ప్లీజ్ చెప్పండి అసలు ఏంటి కానీ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ పారిశ్రామిక అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనశాల ఇక్కడ ప్రతి సంవత్సరము సాహిత్య ప్రక్రియలు తెలుగు భాషకు సంబంధించి ప్రతి సంవత్సరము జరుపుతున్నారు. ఇక్కడున్న కార్యవర్గ సభ్యులందరినీ నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇందాక ముఖైర్ హైదర్ అన్నారంటే ఆ మొత్తం శబ్దంలో నాకు ముఖ అని వినపడుతుంది. అది చాలా ముఖ్యమైనది. అంటే భాష ఏదైనా సారాంశం ఒకటే, సంస్కృత ప్రభావము లేని భాష ప్రపంచంలో లేదు. అందువల్ల ఆయన ముఖైరు హైదరు ఏదనుకున్నా ముఖ అనే శబ్దం చాలా ప్రముఖంగా వినపడుతుంది. ఆ ముఖమయ్యాక ఆయన తర్వాతి ఆయన సత్యేందర్ అన్నాడు. అంటే ముఖానికి సత్యమే మూలం అన్నమాట. అందువల్ల ఆయన సత్యేందర్ అంటే ముఖము సత్యముతో ఎప్పుడూ కూడి ఉండాలి. ఈ రెండిటికి కీలకమైనటువంటి మార్గం ఏమిటంటే శ్రీనివాసుడు అనేవాడు ఉండాలి పక్కన. ఈ ముఖం ఉండి సత్యం ఉండి ఉండాలంటే శ్రీనివాసుడు మూలము. శ్రీనివాసుడితోనే అంతా కాదయ్యా, అవతల శివుడు కూడా ఉన్నాడంటే గంగాధరుడు. ఆయనే నన్ను అడిగారు, గురువుగారు అవధానం అంటే ఏమిటో చాలా స్పష్టంగా చెప్పాలి, మాలో చాలామందికి తెలియదు, మీరేమో పద్యాలు చెబుతారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ నా అలవాటు కూడా ఏమిటంటే అవధానం అందరికీ తెలియాలి అనేటువంటి ఒక ఆత్మనిష్ట ఉన్నవాడిని నేను.
అందరికీ అర్థం కావాలి, తెలియాలి. అది అందువల్ల అవధానం అనేది ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, చిత్తస్య ఏకాగ్రత అవధానం అన్నారు. ఐకాగ్ర్యం, ఏకాగ్రత, మనస్సు యొక్క ఏకాగ్రత. ఇది 8 విషయాలలో ఉంటే అష్ట అవధానం. అవధానం అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, మనస్సు యొక్క ఏకాగ్రత. మనము 8 విషయాల్లో పెడితే అది అష్ట అవధానం. 9 ఇవాళ 9 ఉన్నాయి. నవావధానం ఒక విధంగా మంచిదే. గురువుగారు ఒకటి పెరిగింది అన్నారు. ఒకటి పెరిగితే ఏమైంది నాయన? సహస్రాలు ద్విసహస్రాలు చేసిన వాళ్లకు ఒకటో రెండో ఏముంది దానికి? నిండు బండికి నవ్వ అంటే నవ్యం అయిపోయింది, కొత్తది, నవ్యము కొత్తది. కాబట్టి ఇదేమిటంటే ఒకటి పెరిగితే ఏముంది? నిండు బండికి చేట బరువా అన్నారు. అందువల్ల బండ్లకు చేట ఏం బరువు కాదు. ఆ చేట ఇంకా ఏమైనా అందులో జల్లెడ అన్నీ పెట్టొచ్చు, మనకేం ఇబ్బంది లేదు. సరే, ఇది ఎలా ఉంటుందంటే 8 పర్సన్స్ అన్నారు. నాట్ జస్ట్ 8 పర్సన్స్, దే ఆర్ పండిట్స్. 8 పండిట్స్, అందరూ విద్వాంసులు. వాళ్ళకి ఎలా అడగాలో తెలుసు, ఏమడగాలో తెలుసు, ఏమడిగితే ఏమి సమాధానం వస్తుందో అనేది కూడా కొంత అవగాహన ఉంటుంది. ఒక్కోసారి అందరి అవగాహనకు మించి అవధాని చెప్పవచ్చు, అది వేరే అంశం. అందువల్ల ఇది ఒకసారి ఒక్కొక్క పాదము ఒక్కొక్కసారి చెప్పాలి. అయితే ఒక్కోసారి మనం ప్రారంభించే సమయాలు తొందరలను బట్టి ఏదైనా 2 పాదాలు చెప్పినా 2 పాదాలైనా 4 పాదాలు కాబట్టి 2 సార్లుగా చెప్పాలి. మళ్ళీ చివర అప్పచెప్పాలి అన్నీ ఎవరు ఏమడిగారు అనేది. ఈ వీటిల్లో దత్తపది అనేది నాకైతే ముందు సమస్య. ఇవి పెడుతుంటారు అందరూ. నాకు కొంచెము శృతి పేయత్వము ఇష్టము, ఎక్కువగా శ్రవణ సుభగత్వం ఉండాలి అని కోరుకుంటాను. అంటే మంచి శబ్దము, సుశబ్దం ఉండాలి, సుశోభనముగా ఉండాలి, మంచి మాటే వినబడాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అన్నారు. స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః యసేమ దేవహితం యదాయుః. దేవహితముగా ఉండాలి ఎప్పుడూ కూడా మానవులు. అంటే మామూలుగా మానవ లక్షణం ఏమిటంటే ఎప్పుడు మనిషి పక్కకెళ్ళగానే చెడు మాట్లాడుకుంటారు. పరోక్ష ప్రియా ఇవ హి దేవాః అన్నారు. ఆ వ్యక్తి లేనప్పుడు కూడా ఆ వ్యక్తిని గురించి మంచి మాట్లాడుకోవటం అన్నది దేవతా లక్షణం. మనిషి ఎదురు పడగానే ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నామండి అంటాడు. బాగా తిట్టుకున్నారా అంటాడు అవతల వ్యక్తి. ఎందుకంటే ఆయనకు కూడా నమ్మకం వీళ్ళు తిట్టుకునే ఉంటారని, మంచి మాట మాట్లాడుకొని ఉండరని చాలా ప్రగాఢమైన విశ్వాసం. అంటే ఆధునికంగా జీవలక్షణము, సమాజ లక్షణం అట్లా ఉన్నది. అందువల్ల ఆ మనిషి ఉన్నంతసేపు బాగుంటుంది. ఇలా లేవగానే ఈయన నిజంగా అని వెంటనే మొదలు పెడతాడు. అలాంటి రోజులు వచ్చేసాయి. కాబట్టి దేవతా లక్షణం ఏమిటంటే పరోక్ష ప్రియత్వము. మనిషి లేనప్పుడు కూడా మంచి మాటే మాట్లాడటం, ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడటం. ఇటువంటివన్నీ మనకు సారస్వతము, సాహిత్యము. సహితస్య భావః సాహిత్యం అన్నారు. సమాజమునకు హితం ఎలా కలుగుతుందో, సమాజం అంటే మనం అందరమే కదా, ఒక మనిషితో ఎలా మెలగాలో సాహిత్యం నేర్పుతుంది. ఆ సాహిత్యం నేర్పకపోతే అది సాహిత్యము కాదు. అటువంటి వాడు సాహిత్యకుడు కాదు. కాబట్టి సాహిత్యము ఏమి నేర్పాలి అంటే మనుషుల మధ్య ప్రేమ, స్నేహము, స్వచ్ఛత, సత్యము, సౌందర్యము, వీటికి ఆలవాలము కావాలి మనిషి జీవితం. ఇదే అవధానములోని రహస్యం. అది 100 మంది అయితే శతావధానము, 1000 మంది అయితే సహస్రావధానము, 2000 మంది అయితే ద్విసహస్ర అవధానము, అంతకు మించితే బృహత్ ద్విసహస్రావధానము. ఇలా దాని యొక్క తీరు. వాళ్ళు మొట్టమొదటి దత్తపది అన్నారు. అంటే 4 పదాలు ఇస్తారు. ఏదైనా ఒక అంశాన్ని వర్ణించండి అని చెప్తారు. ఒక పదములు 4 ఇచ్చి. ఇప్పుడు ఆ దత్తపది ఎవరిస్తున్నారు? దత్తపది అడగండి. మీకు ఒక్కొక్క అంశము, ఆ అంశం వచ్చినప్పుడు నేను మీకు అది వ్యాఖ్యానిస్తూ ఉంటాను, అర్థం చెబుతూ ఉంటాను. భారత స్వాతంత్ర పోరాటంలోని వీరులు చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ. వీళ్ళ పేర్లను ఆజాద్, అల్లూరి, నేతాజీ, బాపూజీ. ఆజాద్, అల్లూరి, నేతాజీ, బాపూజీ.
ఈ 4 పదాలు వస్తూ మనం ఇప్పుడు రాముల వారి ప్రాంగణంలోనే కూర్చొని ఉన్నాం కాబట్టి, రామ ప్రతిష్ట అయోధ్యలో జరిగింది కాబట్టి, రామాయణ సందర్భంగా మీకు మీ ఐచ్ఛిక ఛందస్సుతో పద్యం. అడరి ఆజాదు విక్రమమది ఫలించి, ఆజాద్ గారి ఒక పరాక్రమం. ఆజాద్ అంటేనే సైన్యమునకు ప్రతీక కదా, హిందూ ఫౌజ్. అడరి ఆజాదు విక్రమమది ఫలించి. అవధాని గారు నమస్కారం అండి. ఇతను కవి గారు రామాయణం అడిగారు. మహాభారతంలో ఒక సందేహం ఉందండి నాకు. పంచపాండవుల్లో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అంటారు. మరి ధర్మరాజు అని ఎందుకు వచ్చింది అర్థం కాలేదు నాకు. అంటే డూడు ఉంది కదా, ధర్మరాజు అని సందేహం అర్థం కాలేదు నాకు. పంచపాండవులు డూ ఎందుకు లేదు, తెలుగు డూ ఎందుకు లేదు అనా? ధర్మరాజుకు డూ ఎందుకు లేదు అంటే రాజు హీ విల్ డూ ఎవ్రీథింగ్, అందువల్ల డూ వేరే పెట్టే అవసరం లేదని తీశారు. ఆయన రాజు అని ఉకారాంతం, డూ మూ ఊ లు అన్నారు కదా, ఆ ఊ ఉంది అక్కడ. ఆయన హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్, అందువల్ల డూ అని పెట్టలేదు ప్రత్యేకంగా. ఊరికే అది చమత్కారంగా చెప్పాను. కానీ డూ అనేది డు ము ఉ లు ఊ అని ఉంది కాబట్టి ఊ చివర ఉంటే కూడా తెలుగుదనము. రాజు, రాజా శబ్దం, అది రాజ, రాజా, అది మహారాజ, మహారాజా, రాజా అని ఉన్నది. ఆ శబ్దమునకు నకారాంత శబ్దమునకు ఊ అని వచ్చింది, ధర్మరాజు అని. ఇందులో ఒక విశేషం ఏమిటి అంటే, అవధాని గారి కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో అప్రస్తుత ప్రసంగం అని ఒకటి ఉంటుంది. వారు మీరు చెప్తుంటే వారు అడ్డుపడుతుంటారు. అంటే కాన్సన్ట్రేషన్ కొంచెం డైవర్ట్ చేయాలి. అది జరగకుండా అవధాని గారు మెలకువతోటి వారికి జవాబు చెప్పుకుంటూ మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. అది ఎదిగి అల్లూరి విల్లుతానెక్కువెట్ట, ఎదిగి అల్లూరి విల్లుతాన్ ఎక్కువెట్ట, అడరి ఆజాదు విక్రమమది ఫలించి, ఎదిగి అల్లూరి విల్లుతానెక్కువెట్ట. ఇవి 2 పాదాలు చెప్పాను, 2 పాదాలు తర్వాత చెప్తాను. తర్వాత సమస్యాపూరణం. ఇప్పుడు దత్తపది పూర్తి 2 పాదాలు అయ్యాయి, ఇంకో 2 పాదాలు చెప్పవలసి ఉన్నది. నేతాజీ, బాపూజీ పదాలు మళ్ళీ వస్తాయి. ఇప్పుడేమో సమస్యాపూరణం. సమస్య ఎవరు ఇస్తున్నారు? నాయన అమర్నాథ్. నమస్తే భాయి. అవధాన సుధాసారం, అవధాన సుధాసారం ప్రదాతుం పద్యవైభవం, ప్రదాతుం పద్యవైభవం ఆగతం నాగపణ్యాఖ్య శర్మాణం, శర్మాణం చ నమామ్యహం. ఈరోజు మనందరికీ నమామ్యహం, శర్మాణం ప్రణమామ్యహం, శర్మాణం ప్రణమామ్యహం. మనందరికీ తెలుగులో మాట్లాడడమే కష్టమైనటువంటి ఈ సందర్భంలో 8 మందికి పద్య వైభవాన్ని పంచిపెట్టడానికి ఇచ్చేసిన నాగమణి శర్మ గారికి, గురువు గారికి నమస్తులతో నా సమస్య, రావణునకు గుడిని కట్టే రాముడయోధ్యం. అందరూ రాముడి గుడి కట్టారు అని చెప్తారు. ఈనాటి సమస్య, రావణునకు గుడిని కట్టే రాముడయోధ్యం. రావణునకు గుడిని కట్టే రాముడు అయోధ్యన్. రాముడు అయోధ్యలో రావణుని కొరకు గుడిని కట్టాడు. ఇది ఇందులో ఉన్న సమస్య. అంటే రాముడు గుడి కట్టలేదు ఒకటి, తర్వాత అయోధ్యలో రావణునకు
అది రావణునికి ఎట్లా కడతాడు? పోయి ఇది ఇందులో వైరుధ్యం. శ్రీవృత భక్తుడే రాముడు, భావిని భారతము తలచి భావ్యము కాగా. ఈ భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండాలి అంటే, భారతదేశం బాగుంటే ప్రపంచమంతా బాగుంటుంది. అందువల్ల భారతదేశం బాగుండాలి. భావిని, దీని యొక్క భవిష్యత్తును ఊహించాడు వాడు భక్తుడైన వాడు. శ్రీవృత భక్తుడే రాముడు, భావిని భారతము తలచి భాగ్యము కాగా. ఈ భారతమంతా ప్రపంచమంతా భాగ్యము కాగా. మూడో పాదంలో ఉంటుంది రహస్యం. దాన్ని ఎలా పూరిస్తామనే దానికి ఒక కిటుకు మూడో పాదంలో ఉంటుంది. అది విన్నప్పుడు తెలుస్తుంది దాని రహస్యము. గురుగారు, మొన్న మధ్య ఒక సభకు వెళ్ళాను. ఆ సభలో ఇద్దరు ప్రముఖుల గురించి బాగా చెప్తున్నారు. మరి ఆ వ్యాఖ్యాత కొనరాకనా లేక తెలియదు. గోకిన రామారావు, గోపాలకృష్ణ గోఖలే అంటున్నారు. నాకు దాని పదాలు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా? అంటే ఏం లేదండి, గోకిన రామారావు, గోపాలకృష్ణ గోఖలే. అదే ఆయన ఇంటి పేరు అది గోకిన. మీకు కొంచెం ఈ గోకటం అలవాటు వల్ల మీరు వేరే అర్థంలో తీసుకున్నారు. మీరు అలా లేదు దాని అర్థము. ఆయన ఇంటి పేరు గోకిన, ఈయన గోపాలకృష్ణ గోఖలే. అక్కడ మామూలు మీరు అనుకున్న కా లేదు. ఆయన గోఖలే, ఈయన గోకాడు అని అలా అర్థము లేదు. మీకు ఇవి అలవాటు కావటం వల్ల ఆ రెండు అలా వినపడ్డాయి మీకు శబ్దాలు. కానీ అక్కడ గోఖలే, ఇక్కడ గోకిన ఇంటి పేరు పాపం అంతే. అయం కలహ ఇది నాహం వక్తుం పారయామి, యది ఇష్యతే తథా భవతు. ఏవం భవతు. సమస్యాపూరణం, దత్తపది సమస్యాపూరణం వర్ణన. ఇప్పుడు 2 పాదాలు సమస్యాపూరణం చెప్పాను. ఇప్పుడు ఇక వర్ణన అంశం. సిద్ధరామేశ్వర శర్మ నమస్సభాయ. ఆనందదాయిని బుధార్చిత పాదపద్మే స్వామాహ్వయామి హృదయే కవితా ప్రదాత్రి జ్ఞానేశ్వరీ త్వమసి మంగళదే ప్రసీద వీణా ప్రదాయిని సరస్వతి దేవి వందే. ఏన ఆవిశ్వే బహుషు స్థలేషు అవధాన విద్యా వ్యాప్త యస్య కంబుకంఠం శ్రోతుం జనాః ఉత్సుకా భవేయుః. యో దేవ్యాः అవధానపీఠం సంస్థాప్య సుతరాం కీర్తిం లేభే తాదృశం నాగమణిశర్మాణం అహం వందే. మమ విషయः अस्ति అత్ర ఆగతేషు జనేషు ఏక అవధాన విద్యాం, ఇక్కడికి వచ్చినటువంటి యొక్క జనాలు ఈ అవధాన విద్యను తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీని మీద ఏమనుకుంటారో ఒక పద్యం కానీ శ్లోకం కానీ స్వేచ్ఛాకు చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఈ విషయం, తెలియని వాళ్ళు ఏమనుకుంటారో మీ యొక్క స్వేచ్ఛావృత్తంలో చెప్పాలి. తెలిసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారో చెప్పినా వాళ్ళు మాత్రమే, తెలియని వాళ్ళు అనుకోవడం మాత్రమే కావాలి. తెలిసిన వాళ్ళు అనుకోవడం మనకు తెలుస్తుంది ఎట్లయినా. అవధానం విధి చూడగా వినినచో ఆశ్చర్యమానందము, వివిధం వైన విశేష మార్గముల మాధ్వీభూత రమ్యాక్షరిన్. అవధానం విధి చూడగా వినినచో ఆశ్చర్యమానందమౌ, వివిధం వైన విశేష మార్గముల మాధ్వీభూత రమ్యాక్షరిన్. వివిధం వైన విశేష మార్గముల మాధ్వీభూత రమ్యాక్షరిన్. మీకు తెలుగులోనే కదా, మీరు సంస్కృతంలో ప్రారంభిస్తే సంస్కృతంలో చెప్పాలేమో అనుకున్న ముందు వాళ్ళు అర్థం కావడం కోసం తెలుగులో మాట్లాడండి అంటే మాటలే తెలుగులో ప్రశ్నలు వేయమంటే పద్యం కూడా తెలుగులోనే అని కదా. సంస్కృతం చెప్తే మరీ అర్థం కాదు. అయ్యా గురువుగారు, సమస్య వర్ణన అయింది. ఇప్పుడు దత్తపది సమస్య వర్ణన, నీ హస్తాక్షరి కానీ అనువాదం కానీ మీ హస్తాక్షరి ఎవరు?
రాజశేఖర్ గారు నీ హస్తాక్షరం హస్తాక్షరం. నమస్తభాయ నిత్యాక్షరంలో ఇస్తున్నటువంటి అంశం ఇంతవరకు ఆజానుబాహుని యొక్క వర్ణన మాత్రమే మనం చాలా సందర్భాలలో గమనించాం. ఎవరు? ఆజానుబాహుడు రామచంద్రుడి యొక్క వర్ణన మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఈరోజు నిత్యాక్షరిలో బాలరాముని యొక్క వర్ణన వినాలని ఉంది. ఆయన కూడా అజానుబాహుడే. బాలరాముడు అయితే మాత్రం జానువులకు పైన చేతులు ఉన్నాయని అర్థం కాదు, పర్వాలేదు. సో దాశరథి అనేటువంటి పదంలో నుండి మొదటి పాదములో ద, మొదటి అక్షరము దా, ద, రెండవ అక్షరంలో రెండవ పాదంలో రెండవ అక్షరం స, మూడవ పాదం మూడవ అక్షరంలో ర, నాలుగవ పాదంలో నాలుగవ అక్షరం టి అనే అక్షరంతో మీకు నచ్చినటువంటి ఛందస్సులో పూర్తించవలసిందిగా ప్రార్థన. ఆయన సరళంగా అడిగినట్లే ఉంది కానీ అందులో చాలా బిగింపు ఉంది. అంటే మొదటి పాదము మొదటి అక్షరము దా అన్నారు, బాగానే ఉంది. రెండవ పాదము రెండవ అక్షరము ష అంటే తప్పకుండా షకారముతోనే అక్కడ అది ప్రాస నియమము. అన్ని చోట్ల రెండవ అక్షరం ష ష అని రావాలి, షకారము రావాలి. ర మూడవది, చి నాలుగవది. కాబట్టి ఇందులో ఒక మంచి బిగింపు ఉంది. ఇది వృత్తం చెబితే ఈ బిగింపు, ఒకవేళ తేటగీతి ఇంకొకటి తీసుకుంటే ఇంత బిగింపు లేదు. కానీ అందమే ఏ పద్యమైనా కూడా. అది ఎలా వస్తుందో చూద్దాం. వృత్తము నియమము లేదన్నారు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. గురుగారు ఒక సందేహం అండి. దయ్యాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయంటారు, పగలు తిరగంటారు? చిన్నపిల్లలకి తినిపించినప్పుడు దయ్యం వస్తుంది భయపడిస్తారు, రాత్రి మాత్రమే తిరుగుతాయి, పగలు ఎందుకు రావు? అది నా సందేహం అండి. అండ్ మీరు ఎప్పుడు చూస్తారు, పగల రాత్రి? మీ అనుభవం. మీరు దయ్యాన్ని రాత్రి చూసారా, పగలు చూసారా? అంటే మీరు చూడలేదా? చూడక ఊరికే ఎవరో విన్న మాట అడుగుతున్నారా? మీకు అనుభవం లేదైతే. అనుభవం. సరే, మీకు పగలు కూడా దయ్యము కనిపించుగాక ఇక పైన. అంటే ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఇప్పుడు కనపడే వీలు లేదు. ఆయన ఎప్పుడో ఇంటికి పోయాడను, ఇంత జనం మధ్యంలో దయ్యం కనపడే అవకాశం లేదు. అందువల్ల ఆయనకి పగలు కూడా కనపడితే రాత్రి కనపడుతుందో పగలు కనపడుతుందో ముందు మనకు తెలుస్తుంది. అసలు రాత్రే అన్నారు ఆయన, ఎవరో చెప్పిన మాట. ఆయనకు పగలు కూడా కనపడింది అనుకోండి, ఈసారి మనం మళ్ళీ సంవత్సరం శ్రీనివాసు అవధానం పెడతారు, నేను రానే వస్తాను. ఎందుకంటే శ్రీనివాసు గారి యొక్క ప్రయత్నము తెలుగు భాష కోసం చాలా. నాకు ఎన్ని పనులున్నా శ్రీనివాసు గారు పిలిచారు అంటే తప్పక నేను ఈ స్థానానికి వెళ్ళాలి అని అనుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే రాగానే నాకు మనస్సులో ఇట్లా ఎక్కుతుంటే ఒక మాట వచ్చింది, తొండము ఏకదంతమని తోరపు బొజ్జను కల్గువాని వేదండము కంగువాని అవధాన కళా కవితా ప్రశస్తికై నిండగు భక్తితో కొలుతు నిత్సలు ఎగ్జిబిషన్ సమాఖ్యమౌ గ్రౌండున పద్యధారలు అలరారగ దండల ఓలి మెండుగా. మెట్లెక్కుతుంటా అనుకున్నా నేను, నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది అది. అట్లాగే మకర పుష్య శోభ మరి పెరుగంగ. మకర పుష్య, ఈ పుష్యమాసం అయిపోతున్నది, ఇంకొక 2-3 రోజులలో ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్యతో అయిపోతుంది 3 రోజుల్లో. ఇవాళ ద్వాదశి. మకర పుష్య శోభ మరి వెలుగంగ ఈ జనార్ణవాన హితము పెంచి. పెద్ద సముద్రములాగా జనాలు ఉన్నారు ఇక్కడ, అయినా సరే మన అవధానం జరగవలసినదే అని శ్రీనివాసరావు చేపట్టి నడుపంగా ఈ వధానమింత ఎదుగుచుండే. ఈ అవధానం ఎదుగుతూనే ఉన్నది నానాటికి, ప్రతి సంవత్సరానికి.
ఆయన పట్టుబట్టి అందరినీ సమన్వయించి సమీకరించి ఇది అద్భుతముగా ఇట్లా నడపాలి అని ఆయన చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయము, ఆశీర్వచనీయము. ఆ సరస్వతి కటాక్షం, సరస్వతి అమ్మవారి దయ మీ రూపకంగా ప్రవహిస్తుంది మా పైన. నిత్యం ఇలాగే ప్రవహించాలి, మీ దయా ప్రవాహం మాపై విరజిమ్మాలని మరీ వేడుకుంటున్నాం. గురుగారు, ఒకవేళ దయ్యాలు నాకు అనిపించినా మీలాంటి సత్సాంగత్యం వల్ల ఆ దయ్యాలు పారిపోతాయేమో అని పారిపోవుగాక. అదే రాత్రిపూట పగలు కూడా కనిపించకుండుగాక. అదే మీకు రాత్రిపూట చూస్తే దయ్యము, మొదటి మా మధ్యాహ్నం మా ఉదయాన్నం వరకు దైవము, దయా ప్రవాహము, దయ్యం ఉంటుంది. దానవేంద్రుల చంపు దోర్దండమూర్తి. భుజదండములు అంత బలముగా గలవాడు కావడానికి బాలరాముడే, కానీ భుజాలు చాలా బలంగా ఉన్నాయి. పుట్టుకతో, ఎందుకంటే చిన్నప్పుడే చాలా చేశాడు ఆయన. ఆయన తాటకను మారీచులను సంహరించిన వయస్సు చాలా చిన్నదే, బాలరాముడే అప్పటికి. ఆయన ఇంకా యువకుడు కాల, ఆ ముందే చంపాడు. లేశమై నన్ను భక్తికి మెచ్చు దీప్తి, లేశమై నన్ను భక్తికి మెచ్చు దీప్తి. మూర్తి అన్నాం పైన, ఇక్కడ దీప్తి అన్నాం. దానవేంద్రుల చంపు దోర్దండమూర్తి, లేశమై నన్ను భక్తికి మెచ్చు దీప్తి. నిస్తాక్షరి అయింది. అనువాదం శ్లోకానువాదం రాజేంద్ర ప్రసాద్. నాయన రాజేంద్ర ప్రసాద్. ప్రసంగం చేయకుండా చెప్పేసేయండి, ఇక్కడ టైం లేదు మనకి. శ్లోక को अतिभारः समर्थानां किं दूरं व्यवसायिनां को विदेशः सविद्यानां कः परः प्रियवादिनां. ఇది శ్లోకం. దీన్ని అనువాదం తెలుగు భాషయా శ్లోకస్య అనువాదः. కో విశేషः, को अतिभारः समर्थानां किं दूरं व्यवसायिनां को विदेशः सविद्यानां कः परः प्रियवादिनां. कः परः ప్రియవాదినాం. మహిని భారంబులేదు సమర్థులకును, మహిని భారంబులేదు సమర్థులకును, కృషికి దూరము లేదు తాన్ ఋషియ సుమ్ము, కృషికి దూరము లేదు తాన్ ఋషియ సుమ్ము. రెండు పాదాలు. నా పేరు నిర్మల ప్రణీత. నేను సెంట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ నా సబ్జెక్టుకి ఈ సాహిత్య సభకి అనుసంధానంగా వాణిజ్య నుండి వాణిజ్య శాస్త్ర వైభవాన్ని ఆశువుగా స్వేచ్ఛా వృత్తంలో వాణిజిహ్వకు వశమై, వాణిజిహ్వకు వశమై వాణిజ్యము వెల్గుగాక వైభవపదమై, ఏణీలోచన కనుమిట, ఏణీలోచన కనుమిట శ్రేణీ వశమై విభవము, శ్రేణీ వశమై విభవము శ్రేయములు సగున్. నమస్సభాయై. శ్రీనాగభని శర్మాణం సంస్కృతాంధ్రావధానినం నౌమి సారస్వతాకారమశేష బుధ సేవితం. గురుగారి యొక్క శిష్యులం మేమంతా. ఎక్కడ ఏ సభ ప్రారంభం చేసినా వారి శ్లోకాలతోనే మేము ప్రారంభం చేయడం గురు సంప్రదాయంగా పెట్టుకున్నాం.
వివాహాదుల్లో కూడా వారు చెప్పిన శ్రీమన్మంగళ ధారణం, శ్రీమన్మంగళ వేగ కైశికి కళ, సీమంత ముక్తామని ఇవన్నీ మంగళాష్టకాలుగా మారిపోయినాయి మా అందరి నోళ్ళలో కూడా, చాలామందికి కూడా. అలాంటి బహుళ ప్రాచుర్యం పొందినటువంటి గురుగారి శ్లోకాలు నిత్యం వింటూనే ఉంటాం. అలాంటి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ అఖిల భారత పారిశ్రామిక సంస్థను వర్ణించండి నిషిద్ధాక్షరి. ఇప్పుడు నేను ఆ అంటాననుకోండి, ఖా నిషేధం అంటాడు ఆయన. అఖిల రావాలి కదా, ఇప్పుడు ఆ ఖీ ఒకవేళ వచ్చిందనుకోండి లా నిషేధం అంటాడు. ఇలా ఈ పారిశ్రామిక ప్రాంగణమును వర్ణించమన్నాడు ఇప్పుడు ఆయన. నేను ఏ అక్షరం అంటే దానికి రెండవ అక్షరం అది రాకూడదు అని చెప్తూ ఉంటాడు. ఇది నిషిద్ధాక్షరి. అయినా దీని గురించి చెప్పాలి. ఇదే దీంట్లో రహస్యం. నిషిద్ధాక్షరి అంటే ఏ అక్షరము చెప్పబోతామో దాన్ని ఆయన నిషేధం అని చెప్తూ ఉంటాడు. ఇదే కటువైన అంశం ఇదే ఇందులో. పా ప్రారంభం చేస్తున్నా. రేప కాబట్టి పరిశ్రమ అంటారని వెంటనే రా నిషేధం అన్నాడు. రేపం అంటే రా నిషేధం. కాబట్టి ఏమనాలి? ద ద మా ని స పద నిసా అంటారని సా నిషేధం అన్నారంటే ఇట్లా ప్రతిదీ అలా అక్షరం అక్షరం అట్లా ఉంటుందన్నమాట. దానిలో సొగసే అది, దానిలో సౌందర్యమే అది. ని మళ్ళీ ని చెప్పండి. వ ద ర లా మై చెప్పండి. స్వ మళ్ళీ పా పా ప పా పా ప ర మళ్ళీ మా గ త న నా అణ అణ అక్షర నిషేధం చెప్తారా చెప్పనా? ఒకసారి చెప్పండి. ఝ రి ప్రాసాక్షరం కూడా ఇలాగా స్వ వస్తాను. న ద న ద న ద మా నదంబు చెప్పండి. స్ర శాకు రావత్ హ్రస్వమే. మా కాబట్టి శ్రమ శ్రామిక రెండు అవే కాబట్టి మా మీదే ఉన్నారు ఆయన. నేను శ్రా అన్నా. గురుగారు మొన్న ఈ మధ్య ఒక కవి సమ్మేళనానికి వెళ్ళాను. అక్కడ ఆయన అణ శ్రాణ ఆయన ఇన్ఛార్జ్ చెప్తున్నారు, అయ్యా
కవితలను పట్టుకరండి, కవితలను పట్టుకరండి, కవితలను పట్టుకరండి అంటున్నాడు. ఆ కవితలనా నాకేం అర్థం కాలేదు. ఏ కవితల అది ఏ తలను పట్టుకుపోవాలి అంటే ఎవరి తలను వాళ్ళు పట్టుకుపోతే వాళ్ళు కవులని అర్థం. కవి తలను పట్టుకురండి అంటే ఏమీ రాయకుండా రావద్దు, అందరు ఏదో ఒకటి రాసుకుని మీ తలను మీరు పట్టుకురండి అని. కవి తలను పట్టుకురండి అంటే ఎవరి తలను వాళ్ళు పట్టుకురమ్మని. మీరెవరి తలను తీసుకెళ్ళే అవసరంలా, మీ తలను మీరు పట్టుకుపోతే మీరే కవి. అణ శ్రాణ అన్న శ్రావణన్న మా గు ప రా నీ ప్రశ్న గా అది యతిస్థానం. చెప్పమంటారా? ఏదో అక్షరం చెప్తారు అక్కడ కూడా. ప లు వా భ భ గ ద్ర మ బౌ పదని నివరమై స్వరగణ పదంబు శ్రాణన మగు పని పలు భద్రంబౌ. ఇది నిషిద్ధాక్షర 2 పాదాలు, ఇంకో 2 పాదాలు ఉన్నాయి. దీనితో ఒక ఆవృత్తి పూర్తి అయింది. ఇప్పుడు ఇది పురాణ పఠనం అయితే ఆవృత్తి పూర్తి అవుతుంది. ఇప్పుడు వచ్చేది మహాశివరాత్రి కనుక నేను ఆ శివుని మీద ఒక పద్యం చెప్తాను. అఖిల కాలము శంభున చించిన ఫలంబు సకృతీక్షణంబున సంభవించు బహు సహస్ర సంపాదితం బగు పుణ్యము ఒక ప్రదక్షిణమునకు ఉపముగాదు. పుష్ప ప్రదానంబు పోలంగలేవు షోడశ మహాదాన కాండమును కూడి అశ్వమేధ ఫలంబు అశ్వమేధ తలకూడు అశ్వమేధ ఫలంబు పంచామృతాభిషేక విధాన ఆచరింప వాజపేయ సహస్ర ప్రవర్తనమున కలఫలంబు నైవేద్య కల్పనమున ఇన్నియును చిత్తగించి విశ్వేషున భవు కాశికాధీషు భజించు కలశ జన్మ. అలాగే ఇంకొక పద్యం కూడా చెప్తాను. శివుని నివాళించు శేషాయి నడురేయి బహుఫనారత్న దీపముల చేత అంతర్హితంబులై అర్చించు ఈశాను ఫల పుష్పములు కల్పపాదపముల కామధేనులిందు ఖండేందు శేఖరుని ఊధస్య ధారల నోలలార్చు నిధులు 9 కంఠే కాలునకు ఇచ్చు నిర్మల మనులు కానికలు కాగా
శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తపురము. శ్రీనాథుడు కాశీఖండములో పరమేశ్వరుని గురించి అద్భుతంగా వర్ణిస్తున్నాడు. కామధేనువు, కల్పవృక్షము, నవనిధులు ఆయనని ఎలా అర్చిస్తున్నాయి. ఆ అవిముక్త పురము కాశీని అవిముక్త క్షేత్రం అన్నారు. అటువంటి అవిముక్త క్షేత్రము అంటే మానవుణ్ణి జన్మలకు మళ్ళీ వదలకుండా మోక్షమును మాత్రమే ఇచ్చేది అవిముక్తము అన్నారు దాన్ని. అంటే విముక్తి లేకుండా, అంటే జన్మలకు విముక్తి, ఇక్కడికి రాకుండా అక్కడే పట్టుకుని ఉండేటట్లు ఉండేది, అది అవిముక్తము అన్నారు. అటువంటి అవిముక్తము అది శ్రీనివాసము, సమస్త ఐశ్వర్యములకు ధామం. కల్పవృక్షాలు వచ్చి తాము స్వయంగా దివ్య పుష్పములను సమర్పించి పరమేశ్వరుణ్ణి, కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజిస్తాయి ఆ కల్పవృక్షము వచ్చి. అలాగే కామధేనువు వచ్చి తన ఊధస్సు, తన ఆ పొదుగు నుంచి పాలను స్వయముగా అది పిదికి అలాగే ధారలు కారేటట్లుగా శివుణ్ణి అభిషేకిస్తుంది. అట్లాగే నవరత్న నిధులు, శేషాహి ఆయన రత్నములు తెచ్చి పూజిస్తాడు. ఇట్లా మొత్తము సర్వ దేవతా మండలి కూడా పరమేశ్వరుణ్ణి నిరంతరము ఆరాధించేటువంటి ఆ అవిముక్త పురము కాశీ మహాక్షేత్రము అని కాశీఖండములో శ్రీనాథుడు వర్ణించినటువంటి విధానం. చాలా అద్భుతమైన పద్యాలు చెప్తారు. ఎప్పుడు పురాణ పఠనం చేసినా శ్రీనివాస గారు చాలా ఎక్కడెక్కడి మృదు మధురమైన పద్యాలు తీసుకొస్తారు. నాకు గతంలో కూడా అనుభవం అది. అంటే అట్లా అవన్నీ చదివి ఉండడం ఆధునిక కాలంలో తగ్గిపోతుంది. శ్రీనివాస గారిని చూసి అలా విద్వాంసులు అట్లా నేర్చుకోవాలి ఆ పద్యాలన్నీ కూడా. నాకు చాలా ఇష్టం ఈ విషయంలో. శ్రీనివాస్ కార్యం తెలుగు అవధానము జరగాలి, తెలుగు కవి సమ్మేళనం జరగాలని ఎంత పట్టుదల ఉంటుందో ఇట్లాంటి పద్యాలు చెప్పడంలో కూడా అంతే పట్టుదల ఉంటుంది శ్రీనివాస్. ఆయనకు ఆశీర్వచనం. ఇప్పుడు 2 చరణాలు వదిలిపెట్టాను, ఎందుకంటే మీరు వెంటనే గ్రహిస్తారని. కాశికా పట్టణంబు శంకరుని నెలవు కలి ప్రవేశించదానంద కాననమున. ఇవి చెప్తే వెంటనే కాశీఖండం అని గ్రహిస్తాడని నేను అది చెప్పలేదు. అవసరం మొదటి పద్యం చెప్పినప్పుడే వచ్చేసింది ఊహ, మళ్ళీ ఇంత దూరం అక్కర్లేదు. సంతోషము. రెండవ వరుసకు వస్తున్నాం. ఒక ఆవృత్తి అయిపోయింది, రెండవ వరుస. గురుగారు, తరచుగా నేను మీ యొక్క పోతన భాగవతం పద్యాలన్నీ వింటుంటాను. దాదాపుగా చాలా అద్భుతంగా ఉంటాయి. అది నేను అద్భుతమైన ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. దాదాపుగా ఒక పోతన భాగవతం అంటే ఏమిటో, ఆ పద్యం రుచి ఎలా ఉంటుందో వినాలి అంటే చాలా అద్భుతంగా దాదాపు 26 యూట్యూబ్లో అవి పార్ట్స్గా చేసి పెట్టారు గురుగారు. అది ప్రేక్షకులు కూడా చాలా వినొచ్చు. నాకు గొప్ప విషయం ఏంటంటే లక్షలాది శిష్యులలో కూడా నేను ఒకరిని రోజు మెట్రోలో వెళ్ళేటప్పుడు మనసు ప్రశాంతం లేనప్పుడు ఆ గురుగారి భాగవత పద్యాలు, ఈ మధ్య సప్శతి కూడా చెప్పారు గురుగారు. అది యూట్యూబ్లో నాతో పాటుగా కొన్ని లక్షల మంది కూడా ఎంతోమంది చూస్తుంటారు. ఆ లక్షల్లో నేను ఒకరిగా భావిస్తూ ధన్యుడైన అవధాని గారి యొక్క దాదాపుగా అన్ని అవధానాల్లో నేను పాల్గొనాలని చెప్తూ నా యొక్క పూర్వ కృతజ్ఞతగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. అడరియాజాదు విక్రమమది ఫలించి ఎదిగి అల్లూరి విల్లుతాన్ ఎక్కుబెట్ట తివిరి నేతాజీ దేశభక్తికి నిమెచ్చి తివిరి నేతాజీ దేశభక్తికి నిమెచ్చి బాపుజీ నుంచి బాలరామంబు వెలసే. ఆ బాలరాముని యొక్క విగ్రహము ఇలా వీళ్ళందరూ వచ్చేటట్లుగా అక్కడ అయోధ్య రామ ప్రతిష్ఠ అన్నారు కాబట్టి వీళ్ళందరినీ సమీక్షించి బాలరాముడు తనకు తానుగా వెలసాడు అక్కడ. అది అందులో సారాంశము. ఆ 4 పదాలకు నాకు మామూలుగా ఇచ్చిన పదాలను వేరే అర్థాల్లో తీయటం అలవాటే, కానీ నా దత్తపదులు చాలా సుప్రసిద్ధములు అన్నీ.
అయినప్పటికీ ఇక్కడ సొగసు పోతుంది అనే ఉద్దేశంతో ఇలాగే చెప్పాను. ఆ సౌందర్యం రావాలి పద్యంలో మొత్తం మీద. సమస్యాపూర్ణం మూడో పాదం. ఖేవన్ ఖేవన్ స్వస్తిని పలుకుచు రావణునకు గుడిని కట్టె రాముడయోధ్యన్. ఆయన అందరినీ స్వస్తి పలకడం అంటే రెండు విధాల అర్థాలు. అంటే వాడికి స్వస్తి పలికి ఇంకా వాడి పని అయిపోయింది అని ఒక అర్థం. రాముడు ఎంత గొప్పవాడంటే అందరికీ వాడికి కూడా మంచి జరగని స్వస్తి పలికి అక్కడ. అందుకనే మొదటే చెప్పాను, శ్రీవృత భక్తుడే రాముడు. ఈ రాముడు గుడిని కట్టెను రాముడు అయోధ్యలో. ఈ రాముడు ఎవరయ్యా అంటే రామభక్తుడే రాముడు. శ్రీవృత భక్తుడే రాముడు భావిన్ భారతము దలచి, రేపటి భావిన్ భారతము దలచి భాగ్యము కాగాన్. అది భాగ్యవంతము కావాలి భారతదేశం అనే ఉద్దేశంతో కేవన్ స్వస్తిని పలుకుచు రావణునకు. బాగా దర్జాగా ఠేవా అంటే హుందాగా రావణునికి స్వస్తి పలుకుచు రావణునకు. నాయన నీకు స్వస్తి, నువ్వు పక్కకుండు. ఇంకా స్వస్తిని పలుకుచు రావణునకు కామ గుడిని కట్టె రాముడయోధ్యన్. రాముడు అయోధ్యలో గుడిని కట్టాడు. అది మొత్తం పద్యం. ఇంకొకసారి పద్యం చెప్తాను. శ్రీవృత భక్తుడే రాముడు భావిన్ భారతము తలచి భాగ్యముగాగా ఖేవన్ స్వస్తిని పలుకుచు రావణునకు గుడిని కట్టె రాముడయోధ్యన్. స్వస్తిని పలుకుతూ అదే ఆ మూడవ పాదములో కొలికి అది పడితేనే మొత్తం పద్యానికి అర్థం తెలుస్తుంది, అర్థవంతంగా ఉంటుంది. వర్ణన ఎవరే మంచును ప్రశ్న వేసినను తాన్ హేమంబుగా నుంచి ఇచ్చిన ప్రతి ప్రశ్నను బంగారముగానే స్వీకరిస్తాడు అవధాని. ఎవరే మంచును ప్రశ్న వేసినను తాన్ హేమంబుగా నుంచి శ్రీ వివరం బుందయసేయు పద్య తతిగాన్. వేణోళ్ళ కీర్తింపగాన్ వేణోళ్ళ కీర్తింపగాన్ శ్రీ వివరం బుందయసేయు పద్యతతిగాన్ వేణోళ్ళ కీర్తింపగాన్. ఏమీ తెలియని వాడు అవధానాన్ని చూస్తే ఏమనుకుంటాడు అని ఆయన అడిగారు. మీకు నచ్చిన వృత్తములో అన్నారు. మత్తేభ వృత్తములో చెప్పాను. దీన్ని మొత్తం పద్యం చెప్తున్నాను. అవధానం విధి చూడగా వినినచో ఆశ్చర్యమానందము వివిధంబైన విశేష మార్గముల మాధ్వీభూత రమ్యాక్షరిన్. మధువు పొంగినట్లుగా. అంటే అవధాని అంటే నన్ను గురించే నేను చెప్పుకుంటున్నా, ఇంకో అవధానం నాకు తెలియదు కాబట్టి నా అవధానం ఎట్లుంటుందో ప్రతి అక్షరము మధురముగా ఉండాలని భావిస్తూ ఉంటాను నేను ప్రతి పదము వేసినప్పుడు. ఆయన మన శ్రీనివాసరావు గారు అన్నారు, ఇది మళ్ళీ పాదం మళ్ళీ చెప్పొచ్చు కదా అన్నారు. పాదము రాక కాదు, ఏ పాదము తీసుకోవాలో తెలియక దానికి సమయం పడుతున్నది. 6-7 పాదాలు వచ్చి వెళుతున్నాయి. ఇందులో ఏ పాదము దీనికన్నా అది బాగుందా, దానికన్నా ఇది దానికోసమే సమయం. పదాలు 8-10 వస్తుంటాయి ఒక క్షణంలోనే, అన్ని పదాలు వస్తాయి. అందువల్ల మేమే వత్తము అనుచున్నని తిరుపతి వెంకట కవులు అన్నారు.
పదాలన్నీ మేమొస్తామని వస్తుంటాయి. ఏది పరిహార్యమో ఏది పరిగ్రాహ్యమో అని అన్నారు. అలా అవధాని పరిస్థితి అట్లా ఉంటుంది. నా మానసిక స్థితి అదే. ఒకదానికన్నా ఒకటి రమ్యముగా ఉండాలని చూస్తూ ఉంటాను పదావళి. అందుకోసం అలాగా అవధానం విధి చూడగా వినినచో ఆశ్చర్యము దాని మీద ఆనందము, ఆశ్చర్యమానందము వివిధంబైన విశేష మార్గముల మాధ్వీభూత రమ్యాక్షరి ఎవరేమంచును ప్రశ్న వేసినను హేమంబుగా నుంచి శ్రీ వివరంబున్ దయసేయు పద్యతతిగాన్ వివరంబున్ శ్రీ వివరంబున్ ఐశ్వర్య మార్గమును చూపిస్తున్నాడు అవధాని. ఊరికే ఏదో సమాధానం చెప్పడం కాదు. శ్రీ వివరంబున్ దయసేయు పద్యతతిగాన్ వేణోళ్ళ కీర్తింపగా మామూలుగా ఛందస్సు వినాలి, ఎవరు హడావిడి పడకూడదు. కారణం ఏమంటే ఛందఃపాదవుతు వేదస్య అన్నారు. వేదములకు పాదములు ఛందస్సులు అన్నారు. కవిత్వం వినటం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది, మన సమస్యలు తీరుతాయి. కవిత్వము మంత్రము, ఏదో సాధారణమైన వ్యవహారము కాదు కవిత్వము. నా దృష్టిలో ప్రతి అక్షరము ఒక మంత్రము. అది వినగానే ఒక ఆహ్లాదము కలగాలి, భౌతికంగా కార్యము సిద్ధించాలి. మనం ఏ సమస్యల్లో ఉన్నామో అవి తొలగాలి, ఏవి రావాలో అవి వస్తాయి. అంత నిశ్చయమైన కవిత్వం మీద అవి జరుగుతూ ఉంటాయి మామూలుగా. కార్యరతుడైన వానికి ఏకవచనమే కాంక్ష తీర్చు దాశరథివాడు బాలుడై ధరణి నిల్చే దానవేంద్రుల చంపు దోర్దండమూర్తి. దోర్దండము అనటంలోనే ఆయనకు విల్లు నిలబడ్డది అక్కడ. దోర్దండం అంటే భుజదండము, భుజాదండము విల్లును పట్టుకుని ఉన్నది. అది చెప్పకపోయినా దోర్దండం అనే మాటలోనే దోహదండము అంటే భుజదండం అని ఒక అర్థము. దోహో భుజమును ఆశ్రయించిన దండము అంటే ఆ ధనుర్దండము అని కూడా అర్థం. విల్లు పట్టిన రాముడు అని తెలుస్తుంది. ఆ పదములోనే ఉంది రహస్యం. దానవేంద్రుల చంపు దోర్దండమూర్తి లేశమైనన్ను భక్తికి మెత్సుదీప్తి కార్యరతుడైన వానికి కాంక్ష తీర్చు దాశరథివాడు బాలుడై ధరణి నిల్చే. అనువాదం. సరిగా విద్యకు దూరదేశంబు లేదు, సౌమ్యవాదికి శత్రువు జాడలేదు. అంటే తెలుగుదనం ఉండాలి కదా. ఆయన సంస్కృతంలో చెప్పిన విధానం వేరు మహానుభావుడు. మహిని భారంబులేదు సమర్థులకును కృషికి దూరము లేదు తాన్ ఋషియసుము. సరిగ విద్యకు దూరదేశంబు లేదు, సౌమ్యవాదికి శత్రుల జాడలేదు. శత్రువు కాకుండా బహువచనం.
సౌమ్యవాదికి శత్రుల జాడలేదు. ఒకసారి పద్యం మొత్తం చెప్తున్నాను. మహిని భారంబులేదు సమర్థులకును, మహిని భారంబులేదు సమర్థులకును, కృషికి దూరము లేదు తాన్ ఋషియ సుమ్ము, సరిగ విద్యకు దూరదేశంబు లేదు, సౌమ్యవాదికి శత్రుల జాడలేదు. अद्भुतरूपेण पद्यम् आगतं महोदय. अन्यः एकः विषयः अस्ति, संस्कृतं तेलुगु भाषा च सरस्वत्याः नेत्रद्वयम् एकमापातमधुरम् अन्यदालोचनामृतं. संस्कृतं तेलुगु इदानीं वयं सर्वत्रापि पश्येम, द्वयोर्मध्ये विभेदः अस्ति. अभेदः भवतु इति एका विनतिः अस्ति. यत्र यत्र संस्कृतं भवति तत्र तेलुगु अपि भवति. तेलुगु भाषया विना संस्कृतं नास्ति, संस्कृतभाषया विना तेलुगु भाषा नास्ति. सर्वाः भाषाः न सन्ति महोदयस्य. यदि संस्कृतं नास्ति तर्हि सर्वाः भाषाः न सन्ति. సంస్కృత లేకుంటే అసలు ప్రపంచ భాషలే లేవు అని మహోదయులు సెలవు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ సంస్కృతము తెలుగు ఈ రెండు కూడా సరస్వతికి నేత్రద్వయం అస్తి. గురుగారు, ఇంతకుముందు పద్యంలో దూరదేశం అన్నారు. ఈ దూరదేశంలో అవధానాన్ని ఏమంటారు? అవధాన విద్యను, అవధానాన్ని అంటే దూరి దేశము కలిగించుకోవటమే అవధానం. ఏది దూరదేశం కాదు, అటు దూరి మన పని మనం చేసుకోవటమే, అదే అవధానం. అవధానానికి ఏమి దూరదేశం లేదు. నిషిద్ధాక్షరి ఒకటే ఉంది. తెలుగు సంస్కృతం గురించి మాట్లాడుతున్నాం. చెప్పు నాయన. నిషేధము పదము పరిశ్రమ వేదిక, పదమై సంపదములొసగు బహుభంగులుగా. పైనుంచి పద్యం చెప్తున్నాను. నన్నని పదనిని వరమై స్వరగణ పదంబు, అంటే తన నాని సంగీతము పాడినంత తేలికగా అంత హాయిగా అని ఈ ప్రాంగణమును వర్ణిస్తున్న. పదనిని వరమై స్వరగణ పదంబు శ్రాణనమగు. శ్రాణనం అంటే ఇవ్వటం, విశ్రాణనం వితరణం అని దానం చెయ్యటం. శ్రాణనమగు పని ఎప్పుడు ఒకరి కోసమే కదా చేస్తున్నాం, ఎవరికో ఏదో కావాలని ఇది మనం తయారు చేస్తున్నాం. శ్రాణనముగ పని బహుభద్రము, బహుభద్రం బహు పదము, బహుభద్రం బహు పదము. పరిశ్రమ వేదిక, పదము పరిశ్రమ వేదిక, పదమై సంపదల నొసగు బహుభంగులుగా. అలా సంపదములను ఇది ప్రసరించుగాక. ఈ వేదిక అనేక మంది కొనేవాళ్లకు వస్తువు లాభం, అమ్మేవాడికి ధనము లాభం. ఎక్కడెక్కడో భారతదేశంలో నుంచి అందరూ వాళ్ళ కృషి, పని, శ్రమ, ఆ పని అనే పని భద్రంబవు అని చెప్పాను. పని పలు భద్రంబవు, పని పలు భద్రంబవు. నేత్రానందము గొప్ప ఆనందము కదా. ఇక్కడేమో శ్రవణానందము, అన్నీ అనేక ఆనందం. అందుకే బహుభంగులుగా అనేక విధములుగా ఇది ఈ పరిశ్రమల వేదిక అనేక విధములుగా అందరికీ ఆనందమును ఐశ్వర్యమును ప్రసాదించుగాక అనేక విధములుగా. రెండు ఆవృత్తములలో ధారణతో ఈ అవధానం సుసంపన్నమైంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ అడగొచ్చు, మీరు అడగొచ్చు. పురాణం మీకేం శ్రీ నఖవిరాట్ స్తోత్రం కానీ పద్యం కానీ
గద్యంగా వజ్రనఖముల వైభవముతో తీక్ష్ణ దంష్ట్రల తేజములతో వజ్రనఖముల వైభవముతో తీక్ష్ణ దంష్ట్రల తేజములతో చెలగి వెలసితివీవు తండ్రి చెలగి వెలసితివీవు తండ్రి శ్రీలక్ష్మీ నారసింహ శ్రీలక్ష్మీ నారసింహ భక్తుడకు ప్రహ్లాదుడొలయగా ఇంద్రాదులు సన్నుతింపా లక్ష్మీ వామాంకమున వెలయగా లక్ష్మీ వామాంకమున వెలయగా లక్ష్మీ వామాంకమున వెలయగా లక్షణుడవై వెలసినావు శ్రీలక్షణుడవై వెలసినావు లక్షణుడవై వెలసినావు యాదాద్రియ వేదాద్రిగా గుట్టపై నరుగుట్టు తెలుపగా గుట్టపై నరుని గుట్టు తెలుపగా పంచభూతములన్నీ కొలువగా పంచభూతములన్నీ కొలువగా పంచనారసింహ నీ పంచలో కొలువీయవయ్యా పంచలో కొలువీయవయ్యా శ్రీలక్ష్మీ నారసింహ వజ్రనఖముల వైభవముతో తీక్ష్ణ దంష్ట్రల తేజములతో లక్ష్మీ నరసింహాచార్యులు ప్రధాన అర్చకులు కాబట్టి ఆయన నాకు చాలా ముఖ్య శిష్యుడు కూడా కాబట్టి ఇవాళ ముఖ్య అతిథిగా వేదిక మీద కూర్చుని ముఖ్య అతిథి ఏం చేయాలి అత్యంత ముఖ్యమైన ప్రశ్న వేశారు చిట్ట చివర శిఖరాగ్రముగా ఆగమత్యుమణి అంటే ఆగమముల యందు సూర్య భగవానుడి అంతటి వాడు ఆయన నిజంగా అంత ప్రజ్ఞావంతుడు చాలా విశేషమైన ప్రజ్ఞ కొన్ని దేవతా ప్రతిష్టలు యాగాలు ఉపనయనాలు ఇవన్నీ కూడా చాలా వేల సంఖ్యలో జయించినవాడు ఆయన సామాన్యుడిలాగా అనిపిస్తాడు మనకు అనేక వేల సంఖ్యలలో ఉపనయనాలు జయించాడు ఎంత గొప్ప విషయం అండి బ్రహ్మ విద్య అది ప్రతి మానవుడు బ్రహ్మ విద్యావంతుడు కావాలి ఏమీ అడ్డు ఆపులు లేవు వాడు కావాలి కానీ ప్రతివాడు బ్రహ్మ విద్యాధరుడు కావాలి అలా ఉపనయనములు అలా యజ్ఞములు అనేక యజ్ఞములు జయించాడు ఆయన ఇటువంటి ప్రతిష్టలు ఎన్నో జయించాడు ఇది చాలా గొప్ప విషయము ఇటువంటి వ్యక్తిని శ్రీనివాసరావును మెచ్చుకోవాలి ఇక్కడ కార్యవర్గ సభ్యులందరికీ ఈ ప్రశంస దక్కుతుంది ఎందుకంటే ఎవరిని ముఖ్య అతిథిగా కూర్చోబెట్టాలి ఎవరు ముఖ్య అతిథిగా రావాలి స్వామి దగ్గరే అత్యంత ముఖ్యుడు ఆయన మనం వెళితే అందరిలో నిలబడతాము మనందరికన్నా ముఖ్యుడు ఆయన స్వామికి ప్రీతిపాత్రుడు అటువంటి వాడు ముఖ్య అతిథి అయ్యాడు అందుకనే శిఖర ప్రశ్న అంత మంచి ప్రశ్న వేశారు దాని తర్వాత ఏ శివాంశ వస్తుందో శ్రీనివాసం నుంచి మళ్ళీ చూద్దాం పురాణ పఠనం దీంతో ముగిద్దాం ఆశువు ఒకటి ఆమె అడిగింది ఒకటి ఈయన తీసుకున్నాడు రెండు పూర్ణములు అయ్యాయి ఇప్పుడు స్వామివారు మనం అక్కడికి వెళ్తే స్వామివారి ముందర నిలబడాలి కానీ స్వామివారే ఈ స్వామి ముందు నిలబడతారు ఎప్పుడే కానీ ఎప్పుడు నిరంతరం ఉండే దృశ్యం అది
అయితే ఇప్పుడు ఎదురేగి సాష్టాంగ మెరగి పాద్యం బిచ్చి నారికేల కటాసనములు నిచి నును పోక పొత్తి కొట్టిన దొప్ప గమితోడ రంభా విశాల పర్ణములు పరచి శాల్యన్న సోపాజ్య కుల్య బహువ్యంజన క్షీర దధులర్పణంబు చేసి వార్చిన పిదప సంవాహన మంగ్రుల కొనరించి తాంబూల మొసగి తాంబూల మొసగి ఖేదమున మగిడి పోయదమన్నదౌవనికి సిరికి తగిన సత్కృతి చేసి ఖేదమున మగిడి అర్చగా వింతురచట అట్లధితులైన భాగవతులకు అప్పురే భగవతులు ప్రాణికోటికెల్ల బంధంబు మోక్షంబు చేరుటకును మనసు కారణంబు విషయ సంగి అయిన వినుబంధకారి నిర్విషయమైన ముక్తి విభవకారి. రాయలవారి రచన ఆముక్తమాల్యద. అక్కడ భాగవతులకు ఆ పురి భాగవతులు అంటే భగవద్భక్తులకే భక్తులు వీళ్ళందరూ కూడా. అలా వాళ్లకు వస్తే భోజనాలు పెట్టడము, తాంబూలములు సమర్పించటము, కానుకలు సమర్పించటం, సేవలు సమర్పించటము. ఆ పురములో ఎలా ఉన్నారు అందరూ అంటే ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే ఆలించిన మ్రోయు ఎంతే నాగేంద్ర శయాను పుణ్యకథలు నాస్తి శాఖబహుత నాస్త్యుష్ణత నాస్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్పులు. అర్ధరాత్రి వింటే కూడా ఆ నిష్ఠానిధి మహానుభావుడు ఆ విష్ణు చిత్తుని యొక్క ఇంటిలో అర్ధరాత్రి శబ్దాలు కూడా పక్కింటికి ఏమిన పెడతాయంటే నాస్తి శాఖ బహుత, అయ్యో అన్నం అంత వేడిగా లేదండి, ఈ సాధకములు అంత ఇదిగా లేవు, కారములు ఉప్పులు ఎట్లా ఉన్నాయో మీకు నచ్చుతాయో నచ్చవో దయతో భోంచెయ్యండి అనే మాటలే వినపడుతుంటాయంట అర్ధరాత్రులప్పుడు కూడా. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయి ఆలించిన ఎంతే నాగేంద్ర శయాను పుణ్యకథలు. అప్పుడు కూడా మహావిష్ణవే నమః, శ్రీ మహావిష్ణవే నమః, రమావల్లభాయ నమః, ఇటువంటి అద్భుతమైన కేశవాయ నమః, నారాయణాయ నమః. అదిగో అటువంటి ఆ పురమంతా ఇల్లే కాదయ్యా, పట్టణమంతా ఇట్లా ఉన్నది. భాగవతులకు భాగవతులు వాళ్ళందరూ అంటే వచ్చేటువంటి భగవద్భక్తులకు వీళ్ళ భక్తులు. అటువంటి మాహాత్మ్యమైన స్థితి. వాళ్ళు తాంబూలాలు ఎట్లా అందిస్తారు, ఆ ఆకులు ఎట్లా వేస్తారు, గౌరవాలు ఎట్లా చేస్తారు, వాళ్ళు సేవలు ఎట్లా చేస్తారనే అద్భుతమైన వర్ణన కృష్ణదేవరాయల గారి కవిత్వం. అంత అద్భుతమైన, అది కొంచెము గాఢపాకమైన కవిత్వం ఆయనది. అంత తేలికగా మామూలుగా అర్థమయ్యేది కాదు. కానీ తలపుచ్చట బాతువుల్ అని వర్ణించాడు. కేదారంపు తీరంబులన్ అన్నాడు. అంటే పల్లెటూళ్ళలో ఇవన్నీ తెలిసిన వాళ్ళకే తెలుస్తాయి. మా చిన్నతనంలో ఊరు బయట కాలువ బారుతూ ఉండేది. అందరూ మా పెద్దవాళ్ళంతా కాలువకు బట్టలు స్నానం చేసి బట్టలు ఉతికి తెల్లని పంచెలు కదా అవి ఇలా 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 చుట్టి ఇలా పెట్టేవాళ్ళు. చాలా దాంట్లో ఒక సొగసు ఉంది. ఇది రాయలవారికి తెలుసు. ఇలా పంచె పిండిన తర్వాత దాన్ని ఇలా చుట్టి ఆ కొస ఇట్లా పైకి పెట్టేవాళ్ళు. అలా పెట్టేవాళ్ళట. అది రాయలవారు రాశారు. ఇది మనలాంటి సామాన్యులకు ఎలా ఉందో రాయలవారికి అని తెలుసు. తల పుచ్చట బాతువుల్ అన్నాడు. బాతువు తలంతా ఇట్లా పెట్టుకుని తల మాత్రం ఇట్లా పైకి పెట్టి శరీరాన్ని ఇట్లా తెల్లగా ఉంటుంది కదా బాతు. అలా బాతు ఇలా తల పైకి పెట్టినట్లుగా ఉన్నది ఆ కేదారపు తీరములలో అని వర్ణించాడు. అంత అద్భుతమైన వర్ణనలు కృష్ణదేవరాయల వారి. రాయలవారి ఇంకా ఎంత అద్భుతమో నేను ఇంతకు ముందు కూడా చాలా సభల్లో ఈ పద్యం చెప్తూ ఉంటాను. ఆయన సభకు రాజసభకు పంపించాడు. నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు గెలుస్తావంటే స్వామి
నందు ఇతఃపురా అపఠిత శాస్త్ర గ్రంథ జాత్యందు ఆరామక్ష్మా ఖనన క్రియాఖర ఖనిత్రిగ్రాహితోద్యత్యన స్తోమా స్నిగ్ధ కరుణ్. ఎలాంటి పదాలు వేశాడు చూడండి. అంటే ఆరామక్ష్మ, ఆరామస్యాద ఉపవనం, అక్కడ దేవుడి పూజ కోసం పువ్వులు పెంచే తోట ఒకటి ఉందట. ఆ తోటలో ఈయన రోజు భూమి తవ్వుతాడు, పాదులు చేస్తాడు, నీళ్లు పోస్తాడు. ఆ పాదులు చెయ్యడము, ఆ కొమ్మలు కొట్టడముతో ఆరామక్ష్మా ఖనన క్రియాఖర ఖనిత్రిగ్రాహిత ఉద్యత్కణ స్తోమ అస్నిగ్ధ కరుణ్. చేతులన్నీ కాయలు గాసి అరమ్యముగా ఉన్నాయి, నా చేతులు రమ్యముగా లేవు. ఆరామక్ష్మా ఖనన క్రియాఖర ఖనిత్రిగ్రాహితోద్యత్కిణ స్తోమ అస్నిగ్ధ కరుణ్ భవద్భవన దాసున్ వాదిగా పంపుతో నన్ను అక్కడ రాజసభలో వాదానికి పంపితే భూమిభృత్సభన్ ఓటమైన అక్కడ ఓడిపోతే ఫలానా విష్ణువాలయంలో అర్చకుడు ఓడిపోయారంటారు కానీ నాకేమి అపకీర్తి స్వామి, నీకు కదా అపకీర్తి. నాకేమి పేరా ఊరా, నీ పేరు గొప్పది, నీకు చెడ్డ పేరు రాదా స్వామి. అయశుంగుల్ నీకు రాకుండునే, నీకు కదా అపకీర్తులు వస్తాయి స్వామి. నన్ను ఇతఃపురా అపఠిత, ఈ పూర్వం ఎప్పుడూ నేను శాస్త్ర గ్రంథాలు చదవలేదు, జాత్యంధుడను, పుట్టుగ్రుడ్డిని అనుకోండి నేను. ఇట్లాంటి నన్ను సభకు పంపిస్తావా స్వామి. గృహ సమ్మార్జనము, నువ్వు కసువు ఊడవమను దేవాలయంలో, ఇంతకన్నా భాగ్యమా ఊడుస్తాను. గృహ సమ్మార్జనము, జలాహరణము, నీళ్లు దిమ్మంటే తెస్తాను నీ అభిషేకానికి. శృంగార పల్యంకిక ఆవహనంబో వనమాలికాకరణము, నీ శృంగార పల్లకిని మొయ్యమంటే మోస్తాను. వనమాలికాకరణ, నీకు పువ్వులు కట్టమంటే మాలలు కడతాను. నేను ఇవన్నీ చేతనైన వాడిని, ఈ పనులన్నీ ఒక పాండిత్యమే లేదు నాకు. వనమాలికాకరణము, ద్రాగ్ దీపికారోపము, వాల్లభ్య లభ్య ధ్వజగ్రహణంబో, నీ వల్లభత్వాన్ని ప్రకటించేటట్టు దివిటీలు పట్టుకొని తిరుగుతుంటారు, అలాంటి దివిటీ పట్టమంటే పడతాను నేను. వాల్లభ్య లభ్య ధ్వజగ్రహణంబో వ్యజనాథ పత్రధృతియో, నీకు వింజామర వీవమంటే వీస్తాను. ద్రాగ్ దీపికారోపము, నీకు దీపాలు పెట్టమంటే పెడతాను. 1000 దీపాలు, 1,00,000 దీపాలు, ఎన్ని కావాలంటే అన్ని పెడతాను. 3 ఒత్తులా 2 ఒత్తులా అని సందేహం అడగను ఎవరిని నేను, నాకు తెలుసు 3 ఒత్తులు వేయాలని, వేసి పెడతాను. ద్రాగ్ దీపికారోపమో నృహరి వాదములేలా లేరే ఇతరులు నీ లీలకున్ పాత్రములు. స్వామి, నీ అనుగ్రహానికి ఇంకెవరు పాత్రలు లేరా, ఇంత అనుగ్రహం నాకే ఇస్తావా. రాజసభకు వెళ్ళి ఓడిపోతే ఎలాగా, ఏమవుతాయి మన కీర్తులు అని ఆ మహానుభావుడు అటువంటి ఆ పురం ఎంత గొప్పదో వర్ణించారు ఆయన. ఇంకో ఘట్టములో అసలు ఆ పట్టణం ఎంత గొప్పదో వర్ణించాడు. ఇది ఒక్క విష్ణు చిత్తుని వ్యవహారము, ఆయన ఇల్లే కాదయ్యా, మొత్తం ఊరంతా ఇట్లే ఉన్నది. భాగవతులకు వారు భాగవతులు, భాగవతులైన భగవద్భక్తులైన వాళ్లకు భక్తులట వీళ్ళు మహాత్ములు. ఆ పురి అంత గొప్పది అని కృష్ణదేవరాయల వారి ఆముక్త మాల్యద, ఆ సమంతాత్ ముక్తం మాల్యం తద్దదాతి ఇది ఆముక్త మాల్యద శబ్దం. ఆ ముక్త అంటే తాను బాగా ధరించి దాన్ని మళ్ళీ చక్కగా తీసి, ఆ తీసిన మాలనే స్వామికి వేస్తుందట ఆమె, అంత భక్తురాలు. ఆ ముక్త మాల్యద ఆమె. జయోస్తు. ఇంతటితో ఈ అవధాన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. దేవ సోమా నిర్వహించాలంటే ఎంతో తపశక్తి ఉండాలి, ఎంతో కవుల యొక్క పండితుల యొక్క మన సాంగత్యము కూడా ఉండాలి. కార్యనిష్ట, ఆత్మనిష్ట, అన్ని గుణాల యొక్క సమన్వయమే మన శ్రీనివాస్ గారు మహోదయ. Please subscribe to our YouTube channel. Like and share this video.